అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కి మీడియా. తెలంగాణలో ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మన తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. కానీ మహబూబ్ నగర్లో మాత్రం ఒక టాపిక్ విస్తృతంగా ఈరోజు డిస్కషన్లో ఉంది. అదే మన సూపర్ స్టార్ విగ్రహావిష్కరణ 31st రోజు చేస్తూ ఉన్నారు. సో ఈ విగ్రహావిష్కరణకి ఫ్యాన్స్ ఎంతో హంగామా చేస్తూ రేపు 31st ప్రారంభించాలని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటా ఉంటే, కొంతమంది మాత్రం ఈ విగ్రహావిష్కరణను పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వము విగ్రహావిష్కరణకు పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలేంది అంటే, ఈ సెలబ్రిటీస్ని ఒక ఆంధ్ర వ్యక్తి అయిన ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మన మహబూబ్ నగర్కి సంబంధించిన వ్యక్తి కానే కాదు. అయినా కూడా ఆయనని ఈరోజు మహబూబ్ నగర్ చౌరస్తాలో విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఆంతర్యమైంది. అసలు ప్రభుత్వం అధికారులు ఏం సందేశం ఇస్తున్నారు సమాజానికి, మహబూబ్ నగర్ యువతకి అనేది ఈరోజు అర్థం కాని ప్రశ్నగా మారింది. ఎంతో కష్టపడి ఆంధ్రాల నుంచి విముక్తి చేసుకొని ఈరోజు మన తెలంగాణను తెచ్చుకుంటే, మళ్ళీ అదే ఆంధ్ర వ్యక్తి అయినా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడము అది అర్థం కాని ప్రశ్నగా మారింది. అసలు అధికారులు ఈ విగ్రహావిష్కరణకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? అసలు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఆ సూపర్ స్టార్ కృష్ణ అనే వ్యక్తి అసలు ఏం సేవ చేసిండు మహబూబ్ నగర్కి? సో కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిండొచ్చు, కానీ మహబూబ్ నగర్కి అతను చేసిన సేవలేంది? జాతి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు, మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం పోరాడిన నాయకుల కోసం ఈరోజు విగ్రహావిష్కరణను ఏర్పాటు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. కానీ ఎవరో ఆంధ్ర వ్యక్తి అయినా ఈరోజు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పి చాలామంది నుంచి వస్తున్న విమర్శలు. ఒకసారి ప్రభుత్వ అధికారులు కూడా ఒకసారి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒకసారి సమీక్షించుకోవాల్సిందిగా మా ఆర్కే మీడియా నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఈ విధంగా మీరు సెలబ్రిటీల విగ్రహాలను ఆవిష్కరణకు మీరు పర్మిషన్ ఇస్తుపోతే ఎంతోమంది ఈరోజు సెలబ్రిటీస్ వేరే అభిమానులు లేరా? వేరే సెలబ్రిటీస్ అభిమానులు కూడా వాళ్ళ నుంచి చాలామంది అభిమానులు వాళ్ళు వీళ్ళు అందరు కలిపి కూడా ఈ సెలబ్రిటీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మీ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రేపు ఇంకొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతోమంది అభిమానులు కూడా ఈరోజు మీ పెట్టుకుంటూ పోతా ఉంటే తెలంగాణ చౌరస్తా నుంచి ఈరోజు మహబూబ్ నగర్ పట్టదు. సో ఒకసారి పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతున్నాం. అసలు ఈ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఒకవేళ పర్మిషన్ ఇస్తే సూపర్ స్టార్ కృష్ణ మన మహబూబ్ నగర్ చేసిన సేవలేంది? సో ఈ పర్పస్లో పెడుతున్నామని చెప్పి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి. కానీ ఏం చెప్పకుండా డైరెక్ట్ మీరు పర్మిషన్ ఇస్తూ పోతే ఇతర వర్గాల నుంచి, ఇతర అభిమానుల నుంచి కూడా ఇది చాలా ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంది. మహబూబ్ నగర్లో ఈ విగ్రహావిష్కరణ అనేది అసలు ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే రేపు ఇంకా అభిమానులు కూడా చాలామంది కూడా విగ్రహాలు ఏర్పాటు చేయమని చెప్పి అనుమతి కోసం వస్తారు. కాబట్టి అధికారులు ఒకసారి పర్మిషన్ ఇచ్చే ముందు, ఇంతకుముందు గొప్ప వ్యక్తుల పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వ అధికారులు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సింపుల్గా పర్మిషన్ ఇచ్చారు. ఒకసారి ఈ మున్సిపల్ అధికారులను కానీ, ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఒకసారి సమీక్ష చేసుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతున్నాం. మీరు విరాళాలు పెడితే జాతి కోసం, జాతి విముక్తి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.